వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో వేడుకలను భక్తులు వైభవంగా నిర్వహిస్తున్నారు. గల్లీకో వినాయకుడి మండపాలో భక్తి పాటలు, అన్నదానాలతో సందడిగా కనిపిస్తోంది. హైదరాబాద్లో వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు, ఆ తర్వాత బాలాపూర్ గణేశుడు. ఈ రెండు చోట్ల పండుగ వైభవం అంతా కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి భక్తులు దైవ దర్శనం చేసుకుంటారు. ఖైరతాబాద్లో గణేశుడి ఎత్తు, బాలాపూర్ వినాయకుడి లడ్డూకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. బాలాపూర్లో ప్రతి ఏడాది ఎక్కడా లేనంత రికార్డు స్థాయిలో వేలం పలుకుతుంది. అలాగే వినాయకుడి మండపాన్ని కొత్త కొత్త ఆలోచనలతో ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఈసారి కూడా సరికొత్త థీమ్తో ముందుకొచ్చారు. బాలాపూర్లో ప్రత్యేక ప్రధాన ఆలయ నమూనా ఏటా భక్తులను ఆకట్టుకుంటుంది. ఈసారి బాలాపూర్ గణనాథుడి మండపాన్ని అయోధ్య బాలరాముని ఆలయ నమూనాలో తీర్చిదిద్దారు నిర్వాహకులు. అయోధ్య థీమ్ గురించి తెలుసుకున్న భక్తులు బాలాపూర్కు వచ్చి అయోధ్య నిర్మాణ తరహాలో ఉన్న మండపాన్ని వీక్షించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయోధ్య వెళ్లలేని వారు ఈసారి బాలాపూర్ గణేష్ మండపానికి వస్తే సరిపోతుందని అంటున్నారు నిర్వాహకులు. బాలరాముడి ఆలయాన్ని దర్శించుకున్న ఫీల్ కలుగుతుందని అంటున్నారు. అయితే అయోధ్య రాముడి థీమ్కు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోందని అంటున్నారు. అలాగే బాలాపూర్లో ఈసారి కళ్లు ఆర్పుతూ వినాయకుడు కనిపిస్తున్నాడు. భారీ విగ్రహం కళ్లార్పడాన్ని చూసి భక్తులు తరిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. సో ఫస్ట్ టైం బాలాపూర్ గణేష్ చూడడానికి వచ్చాము. 4 years నుంచి అనుకుంటాం, అవ్వలేదు. సో ఈసారి అదృష్టం, వినాయకుడి ఆశీస్సులు ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది. రెప్లికా అయితే రామ్ మందిర్ రెప్లికా చాలా బాగా చేశారు. సో ఇట్స్ ట్రూలీ ఐ ఫీస్ట్. సో అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గతేడాది బెజవాడ దుర్గమ్మ గుడి ఆకారంలో, అంతకుముందు ఏడాది యాదాద్రి నరసింహస్వామి ఆలయ రూపంలో మండపం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం 1994లో ప్రారంభమైంది. అప్పట్నుంచి ఏటా లడ్డూ ధర పెరుగుతూనే ఉంది. గతేడాది 27 లక్షల రూపాయల వేలం పలికిందని, ఈసారి అంతకంటే ఎక్కువ రావచ్చని నిర్వాహకులు అంటున్నారు. మేము గత 30 సంవత్సరాల నుంచి బాలాపూర్ గణేశుని యొక్క విగ్రహం ఇదే స్థలంలో స్థాపించడం జరుగుతుంది. అలాగే 1994లో బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డు వేలం ఇక్కడ మొదట బాలాపూర్ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాతనే ఈ యొక్క ఆచారం అంచెలంచెలుగా మొత్తం హైదరాబాద్, అలాగే తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే తర్వాత భారత రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క లడ్డు వేలం ప్రపంచవ్యాప్తంగా తర్వాత వెళ్లడం జరిగింది. అలాగే గత 30 సంవత్సరాల నుంచి బాలాపూర్ గణేశోత్సవ సమితి యొక్క లడ్డు అంచెలంచెలుగా జరుగుతూ ఎప్పుడు కూడా ఈ సంవత్సరం కంటే గత సంవత్సరం కంటే ఎప్పుడు కూడా పెరుగుతూనే వచ్చింది, కానీ ఎప్పుడు తగ్గలేదు. అలాగే గత సంవత్సరం 2024లో బాలాపూర్ గణేశుని యొక్క లడ్డు 27 లక్షలకి పలకడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అనుకుంటుంది ఎంతో కొంచెం బాలాపూర్ ఏదైతే గత సంవత్సరం కంటే ఎంతో కొంచెం ఎక్కువ పోతుందనేసి బాలాపూర్ గణేశోత్సవ సమితి నుంచి ఆశిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం భక్తులకి మొదటి రోజు నుంచి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు గాని, అలాగే అన్న ప్రసాదాలు గాని ప్రతి ఒక్కటి కూడా పోలీస్ వారి సౌకర్యంతో, అలాగే తెలంగాణ ప్రభుత్వం వారి యొక్క సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా యొక్క ఊరిని ప్రతిబింబించేలా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక సెట్ వేయడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం ఎందుకంటే మన హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా అయోధ్య చేస్తే బాగుంటుందని చెప్పేసి మా కమిటీలో డిసైడ్ చేసి ఈ యొక్క అయోధ్య సెట్ వేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము ఏదైతే స్పందన ప్రతి సంవత్సరం చూస్తున్నామో ఈ సంవత్సరం అంతకంటే రెట్టింపుగా స్పందన. ఎందుకంటే అయోధ్య మొన్ననే అయింది కాబట్టి హిందువులంతా కూడా అక్కడ దర్శించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒకసారి చూద్దాం బాలాపూర్కి వెళ్లి, ఎందుకంటే అదేలాగా ఉంది కదా, అది ప్రతిబింబించాలా అని చెప్పేసి హైదరాబాద్ చుట్టుముట్టు నుండి కూడా మేము చూస్తున్నాం. గత 3 రోజుల నుంచి కనీసం దాదాపుగా రోజుకు ఒక 50,000 మంది భక్తులు ఇక్కడ వచ్చి చూడడం జరుగుతుంది భగవంతుని. అయోధ్య యొక్క స్పందన చాలా బాగుంది, ప్రజలకు చాలా బాగా వెళ్ళింది. ఈసారి బాలాపూర్ వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు. నిత్యం పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మండప ఆవరణలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.